హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఏబీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మీ అందరికీ ఉపయోగపడే 2 చిట్కాలు చెప్తామని నేను వీడియో చేస్తున్నానండి. ఇక్కడ మా ఊర్లో వర్షం పడటం కారణంగా వాయిస్ అనేది క్లియరెన్స్ లేదు, సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకేనా? మీరు వీడియో చూస్తూ ఈ టిప్ అర్థం చేసుకోండి. మన బట్టల పైన ఏదైనా మరక పడేటప్పుడు ఆ మరక అస్సలు పోదు అనుకుంటాం కదా. మరక అంటే ఆయిల్ మరక అనమాట. ఓకేనా? ఆయిల్ మరక అస్సలు పోదు అనుకుంటాం కదా. సో ఇప్పుడు ఆ ఆయిల్ మరక ఈజీగా రిమూవ్ చేసే టిప్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా చూడండి, నేను ఆ క్లాత్ పైన ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, మీకు సింపుల్గా అర్థం కావాలని నేను అలాగా ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఓకేనా? చూడండి ఆయిల్ ఎంతలా కనిపిస్తుందో, చాలా డర్టీగా ఉంది కదా అంత మంచి క్లాత్ మీద ఆయిల్ వేస్తే. సో మీరు యూజ్ చేసే ఏ టాల్కమ్ పౌడర్ అయినా మీరు తీసుకోవచ్చు. నేను యూజ్ చేసే పౌడర్ నేను తీసుకున్నాను. ఎక్కడైతే మన బట్టల పైన అలా మరక పడ్డదో అక్కడ ఆ పౌడర్ అనేది బాగా అప్లై చేయండి. ఎక్కడి వరకు అయితే మరకుందో అక్కడి వరకు ఆ పౌడర్ అనేది బాగా అప్లై చేయండి. ఓకేనా? మీరు మరక పడిన వెంటనే వాటర్తో ఆ క్లోత్ వాష్ చేసి తర్వాత ఈ టిప్ యూజ్ చేద్దామంటే అంత మంచిగా వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ వాటర్తో తడిపేశారు కాబట్టి. సో మనం ఆయిల్ మరక గమనించిన వెంటనే ఇలాగా ఈ టిప్ యూజ్ చేస్తే బాగా వర్క్ అవుతుంది. ఓకేనా? ఒక 10 నిమిషాల పాటు అలా పౌడర్ అప్లై చేసి పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత మరలా వేరే క్లాత్తోని ఇలా రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత ఆ పౌడర్ రానట్లయితే ఇక్కడ బ్రష్తో నేను ఎలా అయితే రబ్ చేస్తున్నానో అలా రబ్ చేయండి. ఓకేనా? ఆ పౌడర్ ఈజీగా క్లోత్ నుంచి రిమూవ్ అయిపోతుంది. చూసారా? అలాగా నేను రబ్ చేస్తున్నాను, ఈజీగా అక్కడ పౌడర్ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే గమనించినట్లయితే అక్కడ ఎంత మాత్రం కూడా ఆయిల్ మరక లేదు. మీరు బాగా దగ్గర నుంచి చూసినట్లయితే, దగ్గర నుంచి ఏంటి వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది, అసలు ఆ మరక అనేది అక్కడ కనిపించట్లేదు. ముందు క్లాత్ ఎలా అయితే ఉండేదో అలాగే ఉంది, కొత్తగా కనిపిస్తుంది కదా. ఈ టిప్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే టిప్ నెంబర్ 2 ఏంటంటే, ఇలా మన దువ్వెన వాడుకుంటున్న దువ్వెనలోకి ఇలా మట్టి చేరిపోయి అది కూడా మనకి అసహ్యంగా కనిపిస్తుంది కదండి. కానీ దువ్వెనలో ఉన్న మట్టి ఈజీగా రిమూవ్ చేయడానికి ఇక్కడ కూడా మీరు టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారా? నేను ఎలా అయితే అప్లై చేస్తున్నాను మీకు చూపించడానికని నేను చిన్నగా మాత్రమే అక్కడ పౌడర్ వేసానండి. మీరు అనుకోవచ్చు నార్మల్గా ప్రెస్తో రిమూవ్ చేసినా అది పోతుంది అనుకోవచ్చు, బట్ జిడ్డు అనేది అక్కడ అలానే ఉంటుంది. అదే టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తే మాత్రం ఆ జిడ్డు కూడా పోతుందన్నమాట. చూసారా? నేను బ్రష్తో తీస్తుంటే కిందన ఎలా అయితే మట్టి పడిపోతుందో చూసారా? మీరు గమనించారా అక్కడ? సో ఇలా కొంతమంది నానబెట్టి దువ్వెన సోప్తోనో లేదంటే ఏదైనా లిక్విడ్తోనో వాష్ చేస్తూ ఉంటారు. కానీ పౌడర్తో అయితే చాలా ఈజీగా ఉంటుంది, చాలా బెటర్ ఆప్షన్ అనమాట. నేను చూస్ చేస్తున్నాను, ఇది బెటర్గా ఉంటుంది, ఈజీగా మనకి వెంటనే క్లీన్ అయిపోతుంది. అదే వాటర్తో క్లీన్ చేస్తే ముంచాలి, నానబెట్టాలి అని అవ్వాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఇది ఉంది కదండి, క్రాఫ్ట్ ఐడియా. ఇలాంటివి ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ కూడా మీకు నేర్పించడానికని కాదు, చిన్న ఇంట్రెస్ట్ ఉన్న వారికి చిన్న యూజ్ అవుతుంది, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వారికి హెల్ప్ అవుతుంది అని చిన్న ఆశ అనమాట. ఎవరైనా కావాలి అంటే మాత్రం నేను తప్పకుండా చేస్తాను. ఓకేనా అండి? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ముందు మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను, మంచి మైక్తో మంచిగా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.